జైళ్ళలో పక్కన సెల్ ఫోన్లు నడుస్తున్నాయి, గుట్కాలు దొరుకుతున్నాయి, మద్యం బాటిల్ దొరుకుతున్నాయి, గంజాయి దొరుకుతుంది. వాటన్నిటి పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు నిఘా వేస్తుంటే ఈ దొంగలు ఎవరైతే ఉంటారో, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడేందుకు వాళ్ళు ఇచ్చిన సమాచారంతో వాళ్ళు ఎవరి మీద కక్ష పెట్టుకుంటారో ఆ అధికారిని టార్గెట్ చేస్తూ సాగుతోంది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి. ఎవరో మరి రిపోర్టర్ కోపమో లేకపోతే యాజమాన్యం కోపమో తెలియదు, కానీ జైళ్ళ డిఐజీ మీద పదే పదే కథనాలు రాసుకొస్తూ వస్తుంది. తాజాగా మరొకసారి రాసుకొచ్చింది కోస్తాంధ్ర జైళ్ళ శాఖ డిఐజీ రవికిరణ్ వైఖరి. ఇదివరకు కిరణం అంటూ రాసుకొచ్చింది, ఆ తర్వాత ఆయన మీద పిచ్చ కథనాలని రాసింది. ఈ దఫా ఏంటి, ఆయన జులుం చేస్తున్నారట. ఏం జరిగినా ముందు నాకే చెప్పాలి, మీడియాకి సమాచారం చేరవేస్తే కఠిన చర్యలు, కోస్తాంధ్ర జైళ్ళ శాఖ డిఐజీ రవికిరణ్ మేమో అన్నటువంటిది రాసుకొచ్చారు. మొన్ననే తేలిని అదే జైళ్ళలో వీళ్ళు రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించారు. ఫైనల్గా ఏం తేలింది, రాజమండ్రి జైల్లో ఎవరు అక్కడ వేషాలు వేస్తున్నారని తేలింది. పబ్లిక్గా జరిగినటువంటి విషయాలన్నీ అందరికీ తెలిసినాయి. ఓవరాల్గా చూస్తే డిఐజీ ఏదో బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, జైళ్ల శాఖను సంస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కవర్ దాన్ని ఆ సంస్కరణ చేసేటప్పుడు బాధితులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు, దాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఈ సంపాదించుకునేటటువంటి వాళ్ళని అతను టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే దొంగ సమాచారాలను పట్టుకుని ఆ అధికారిని వెంటాడి వేటాడటం అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో సంథింగ్ నడుస్తోంది ఇక్కడ.